వ్యక్తుల్లో అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. సో ప్రకాష్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో కేసీఆర్ సభలో మాట్లాడడం మనం చూడొచ్చా? ఓన్లీ గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ అక్కడి వరకు మాత్రమే ఆయన అటెండ్ అయ్యి వెళ్తారా? ఈ సెషన్ కి ఏం రాకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోతుండొచ్చు. ప్రజెంట్ చేసేటప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడు లాస్ట్ టైం లాగానే. బహుశా ఈ సెషన్ కి తను రాకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎంట్రీ అనేది రీ ఎంట్రీ అంటాం కదా, అది సభలతోనే ఏప్రిల్ 27 సభతోనే బాగుంటదని అందరు అనుకుంటున్నారు. కాబట్టి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే ఒకవేళ అటెండ్ అయినా సరే కేవలం గవర్నర్ స్పీచ్ వరకు విని, బడ్జెట్ సెషన్ ఆ స్పీచ్ వరకు విని మాత్రమే అటెండ్ అవుతారు, అంతే 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 మాట్లాడే అవకాశం లేదు. మొత్తం ఈ టర్మ్ లో, ఈ 5 సంవత్సరాల టర్మ్ లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందా? ఈ ఏప్రిల్ 27 తర్వాత బహుశా రావచ్చు, ఎందుకంటే ఇంకా ప్రజల లోపల ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు కదా, ప్రతిపక్ష నాయకునిగా ఉండి తను ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సెస్ తోని ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, అంటే కేబినెట్ ర్యాంక్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు అది తీసుకునే ముందే ఆయనే ఆలోచించుంటారు. యాక్చువల్ గా మేమందరం కూడా కడియం శ్రీహరి గారిని ప్రతిపక్ష నాయకుని చేస్తే బాగుంటదని సజెస్ట్ చేశాం ఆ రోజుల్లో. నేను మీడియా పరంగానే చేశాను, కొందరేమో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడి చెప్పారు. బట్ ఆయన ఎవరికి ఇవ్వకుండా తనే ఎంచుకునే కారణం ఏంటంటే తన ప్రతిపక్షంలో కూర్చోవాలనుకున్నప్పుడు ముందు ఒక 1 year పాటు సమయం ఇద్దాము, ఇంకా తర్వాత తన మాస్కి రావడం, మాట్లాడడం ఇదంతా కావాలని ఆయన అనుకున్నారు. కాబట్టి నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుని పాత్రను ఆయన తప్పకుండా నిర్వహిస్తారు. నెక్స్ట్ సెషన్ నుంచి సేమ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా? మీరు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? వినబడలేదు భారత్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి. అంటే నెక్స్ట్ సెషన్ నుంచి ఇట్లా ఇప్పుడు గవర్నర్ స్పీచ్, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసలు వేరే ఎజెండా ఏముండదు, ఓన్లీ గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత సభ అయిపోతుంది అంతే. అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఓన్లీ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, సభ నెక్స్ట్ డేకి వాయిదా పడుతుంది, నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేకో వాయిదా పడుతుంది.